మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తాడిపత్రి పట్టణంలో షాదీఖానా వద్ద ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆయూబ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అబ్దుల్ కలాం ఆజాద్ గారి చరిత్ర తెలుసుకోవాలని అన్నారు. ఎక్కడో మక్కాలో పుట్టి మన దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే మంత్రి అయ్యారని అన్నారు. ముస్లిం పిల్లలను చాలా మంది తల్లిదండ్రులు చిన్నప్పుడే పనులకు పంపిస్తారని, కానీ వారు అభివృద్ధి చెందాలంటే చదువుకుంటేనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. చదువుకు సంబంధించి ఎవరికైనా సహాయం కావాలంటే తనను సంప్రదించాలని, ఖచ్చితంగా మీ పిల్లల అభివృద్ధి కోసం నేను ముందుంటానని అశ్మిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు ఆయూబ్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షావాలి, హజ్ కమిటీ డైరెక్టర్ రేష్మా పర్వీన్, హయాత్ పాషా కాద్రి, వక్ఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ నజీర్, గోరా లాయర్, హనీఫ్ లెటర్నూర్, దాదా పీర్ కాద్రి, వక్ఫ్ బోర్డు మెంబర్ ఫారూక్, అల్లా బకాష్, ఆరిఫ్, మనియర్ ఇంతియాజ్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లిం సమాజంలో దేశం కోసం సేవలు చేసిన సేవకులెందరూ లౌకిక రాజ్యంలో ముస్లిం సమాజంలో అడిగే సార్ వస్తారా मौलाना अब्दुल कलाम आजाद अमर रहे, अमर रहे। मौलाना अब्दुल कलाम आजाद अमर रहे। जोहार जोहार आजाद साहब, जोहार आजाद साहब, जोहार जोहार आजाद साहब, जोहार। మాట్లాడండి. అక్కడి నుంచి వస్తారు, ఇక్కడి నుంచి పడు సైడ్ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి కొన్ని మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. నమస్కారం. మరి ప్రతి ఒక్కరూ అల్లాహ్ గారి గురించి చెప్పారు. మళ్ళా నేను కూడా అదే చెప్తే బాగుండదు. కానీ మనం ఖచ్చితంగా జీవితాంతం గుర్తు పెట్టుకోవాలా. ఇందాక సాహెబ్ చెప్పినట్టు హిస్టరీ అనేది మనము తెలుసుకుంటా ఉండాలా. కేవలం ఏదో మనకి మంచి చేశారనేదే కాదు, కానీ హిస్టరీ తెలుసుకొని ఒక వ్యక్తిని మనము ఎంత ఎక్కువ ప్రేమించి అదే రీతిలో మనం కూడా పోవాలని ఆలోచనతో మనం గుర్తు తెచ్చుకుంటా ఉండాలా. ఈరోజు కూడా నేను అప్పుడప్పుడు ఏదన్నా రాజకీయం కానీ సొంత పనులతో కానీ
ఏదన్నా చేయడానికి కొంచెం భయపడుతున్నానంటే నాకంటే ముందున్న పెద్దలు ఏం చేశారు, ఏ విధంగా చేసింటే బాగుపడిందో అవి ఆలోచిస్తూ ఉంటా. సో ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. ఎక్కడో మక్కాలో పుట్టాడు ఆజాద్ గారు, అయినా కూడా మన దేశం ఎన్ని కష్టాల్లో బాధలో ఉండేది చూడలేక మన దేశం బాగుండాలని చెప్పి యంగెస్ట్ పొలిటీషియన్ గా, ఆ రోజు యంగెస్ట్ మినిస్టర్ గా ఆ కాలానికి మన ఆజాద్ గారు నిలబడ్డారు. మరి నేను చెప్పేది ఒకటే, ఆజాద్ గారు ఒకటే అనేవాళ్ళు ఎప్పుడు, చదువు 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 చదువు. నేను పొద్దున కూడా వస్తా మన పిల్లల్ని అడిగాను, ఏనాన్న ఏం చేస్తున్నారు మీరంతా అని. Assalamualaikum warahmatullahi wabarakatuh. हम जी दुनिया पर हैं। మంచి ఆన్సరే చెప్పినాడు, దునియా పడ్రే. నిజంగానే నువ్వు ప్రపంచం చదువుతున్నావు అంటే ఇక దానికి మించింది ఏమి లేదు. ఇందాక మా కౌన్సిలర్ గారు రేష్మా గారు కూడా చెప్పారు, ముస్లింస్ లో ఎక్కువగా చదువుకి పంపిరు. వీలైతే చిన్నప్పుడే ఏదో ఒక పని పంపించేస్తారు, అలా నేను వస్తానే పెళ్లి చేసేస్తారు. లేదు, మారుతుంది. నేను చూస్తున్నా చాలా దగ్గరలో ఖచ్చితంగా పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. అదే విధంగా కంటిన్యూ చేయండి. అండగా మేమంతా ఉంటాము. మీ మత పెద్దలు ఉన్నారు. ఇందాక సాయం గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఒక్కడి ద్వారా మీరు సాయం చేయగలిగితే నేను కూడా మీరు అండగా ఉంటాను. ఖచ్చితంగా నా వంతు ఏ సాయం చేయగలిగితే చేస్తాను ఖచ్చితంగా. ఆజాద్ గారు ఒక మాట అన్నారు, స్వేచ్ఛ ఇచ్చి చదువు లేకపోతే స్వేచ్ఛ ఇచ్చి వృధా. ఎందుకంటే చదువు లేదు, ఫ్రీడమ్ ఇచ్చినాక వాడు ఏం చేస్తాడు, కత్తి పడతాడు, బాంబు వేస్తాడు, రాళ్ళు విసురుతాడు. ఆలోచన అనేది ఎటో 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అదే చదువు అని ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన మారుతుంది. అదే విధంగా చదువు ఇచ్చి నైతిక విలువలు నేర్పించాలంటే మాత్రం వాడి లైఫే వేస్ట్. దయచేసి అన్ని విధాలుగా మీ పిల్లల్ని బాగా చూసుకోండి, ప్రేమతో మాట్లాడుకోండి, వాళ్ళతో ఆడుకోండి, సమయం కేటాయించండి పిల్లలకి. నేనైతే ఖచ్చితంగా రోజు సాయంత్రం అయితే పిల్లలతో మాట్లాడతా, వాళ్ళు బడి నుంచి వచ్చినాక ఫోన్లో చేస్తా, ఎట్లున్నారు, ఎట్లున్నాయి ఈ రోజు, బాగున్నారా లేదా, ప్రతి ఒక్కటి కొట్లాడతా, వాళ్ళతో నవ్వుకుంటా వాళ్ళతో. దయచేసి మీరందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం ఇంట్లో ప్రేమించామంటే మనం బయట వేరే దానికోసం దేనికోసం ప్రేమతో మాట్లాడండి, ప్రేమతో ఉండండి, ప్రేమతో ఆడుకోండి, ప్రేమతో చదివించండి. అదే మొండికాయ కంటిన్యూస్ గా చదివించాడు వాడు చదవడు. దయచేసి పిల్లల్ని బాగా చూసుకోండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి జేసీ అస్మిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతి సందర్భంగా ఇక్కడికి అందరూ ఇచ్చేయడం జరిగినది. ఇక్కడ ఇచ్చేసిన మన ఎమ్మెల్యే జేసీ అన్నగారికి మరియు ఇక్కడ వచ్చిన మైనారిటీ సోదరులకు, మన జేసీ ఫ్యామిలీ అభిమానులకు అందరికీ పేరు పేరున నా నమస్కారములు. అస్సలాము అలైకుం. ఈరోజు మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 138వ జయంతి.
ఇతను మా ఇండియా కోసము, మా భారతదేశానికి స్వాతంత్రంలో బాగా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఇతను మన మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. అలాగే ఇతను మా ఇండియా కోసము ఎంతో సేవలు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి అందరికి వచ్చాము. రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా మంచి విద్యా బోధనలు చేయాల్సిందిగా మనం అందరికీ చెప్తున్నాము. అలాగే మన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మన పిల్లలకు బాగా చదువులు చేయాలని, మా ఊరి కోసం ఏదో ఒకటి మంచి చేయాలని చెప్పేవారు. అలాగే ఆయన ఉద్దేశించి ఈరోజు మనము రాబోయే సంవత్సరంలో మన మైనారిటీ పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి, మెరిట్ వచ్చిన వాళ్లకు మన వర్క్ బోర్డ్ కమిటీ నుంచి వారికి చదువుకు కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తామని మా ఎమ్మెల్యే మరియు మన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఇవన్నీ చేపడతామని మనం మీకు తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏమంటే, మన మైనారిటీలకు ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళు లిఖితపూర్వకంగా ఇస్తే మనము పెద్దలతో చర్చించి మనకు ఏమైనా కావాలంటే సహాయం చేయగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా నమస్కారం.